గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ కులుమనాలిలో క్రైమ్ రేట్ చాలా తక్కువ. అసలు ఇక్కడ ఒక్క మర్డర్ జరగడం అన్నదే రేర్. అలాంటిది వరుసగా హత్యలు జరగడం, అది మీకు సంబంధించిన వాళ్ళనే సీరియల్గా చంపడం చూస్తుంటే మీ మీద ఎవరో పగబట్టి ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. పగ మా మీద ఊరుకుంటుంది. అది చెప్పాల్సింది మీరు. మీరింతకు ముందు తెలిసి గాని తెలియక గాని ఏదైనా తప్పు చేశారా? మీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా? అబ్బే అలాంటిదేం జరగలేదే. దెబ్బ కొట్టినవాడు ఆ విషయం మర్చిపోవచ్చు గాని దెబ్బ తిన్నవాడు అంత తొందరగా మర్చిపోడు. నిజం చెప్పండి. లుక్, డాక్టర్లు లాయర్ల దగ్గరే కాదు, పోలీసుల దగ్గర కూడా నిజాలు దాచకూడదు. ఇప్పటికే మీ ఫ్రెండ్స్ 4 చనిపోయారు. నేను గెస్ చేస్తున్నదే నిజమై మీ మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా ఎవరన్నా చేస్తుంటే మీ ప్రాణాల కోసమైనా మీరు నిజం చెప్పాలి. చెప్పండి. మేమే తప్పు చేయలేదు, మీ దగ్గర ఏ నిజం దాచలేదు. ఈ హత్యలన్నీ ఎందుకు జరుగుతున్నాయో మాకైతే తెలీదు. ఎందుకు రిషి ఇంత జరుగుతున్నా నిజం చెప్పకుండా దాస్తావు? మేమందరం కలిసి ఒక తప్పు చేశాం. మేం కులు మనాలి రావటం ఇది మొదటిసారి కాదు. 3 years బ్యాక్ మేము ఒకసారి ఇక్కడికి వచ్చాం. మాతో పాటు అప్పుడు ట్రిప్కి వచ్చిన మరో ఫ్రెండ్ గాయత్రి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే మా అందరికీ యుఎస్ వెళ్ళడానికి ఆఫర్ వచ్చింది. యుఎస్ వెళ్లే ముందు అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి కులు మనాలి వచ్చాం. Give me your glasses. Come on. Okay. తీసుకో గాయత్రి. వద్దా నీల్, నాకు అలవాటు లేదని తెలుసు కదా. అబ్బా ఇది కిక్కు కోసం కాదమ్మా, బాడీ వార్మప్ అవడం కోసం. కమాన్ తీసుకో. వద్దని చెప్తున్నానా? అరే అందరూ తీసుకుంటుంటే నువ్వు మాత్రం ఏంటి? తీసుకో. తీసుకో. నేను ఎప్పుడు తాగలేదు కదే. మేం మాత్రం ఎప్పుడు తాగుతూనే ఉంటామా ఏంటి? కార్పొరేట్ జాబ్ చేస్తూ కార్పొరేట్ కల్చర్ అలవాటు చేసుకోకపోతే ఎలా? కమాన్ గాయత్రి, అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, నువ్వు ఒక్కదాన్ని డిఫరెంట్ గా బిహేవ్ చేస్తావేంటి? కమాన్ తీసుకో. పోనీలే, దానికి ఇష్టం లేదంటుంది కదా, ఎందుకు బలవంత పెట్టడం? వదిలేయండి. అవునరా, ఇలాంటి విషయంలో ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ లీవ్. అంత లేదు. నేను మనాలి రానంటే ఊరుకున్నారా? బలవంతంగా తీసుకురాలేదు. నాకో న్యాయం, గాయత్రికో న్యాయమా? కుదరదు, తను తాగాల్సిందే. తీసుకో గాయత్రి, లేదంటే వీళ్ళు ఊరుకునేలా లేరు. పైగా ఈ రోజులు ఇది కామనేగా. తీసుకో ప్లీజ్. వద్దే. ఏంటి బతిమాలుతుంటే బెట్టు చేస్తున్నావు? సరే, నువ్వు తీసుకోకపోతే మేము తీసుకో. నువ్వు తాగకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. అంతే. కరెక్ట్. తీసుకో. ఏంటి దీనికి ఫ్రెండ్షిప్ మీద ఒట్టేస్తావు? కమాన్ 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 తీసుకో గాయత్రి, గాయత్రి. కమాన్ కమాన్ యార్, కమాన్ కమాన్. సరే, తాగు. అది వెరీ గుడ్. గురించి తాగుతాను. గాయత్రి వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్ కమాన్ కమాన్. రేయ్ మాలేవరా. ఓకే కదా, మనకు అలవాటేగా. గాయత్రి కొత్తగా ఉంటుంది. Yes, come on, enjoy. Yeah. Come on. Gayatri, glass. Come on. Hey. Yeah. Let's go. తీసుకో.
వెరీ గుడ్ రే మామ ఇంకో పెగ్గై. యా అంతే సూపర్ గాయత్రి. డోంట్ స్టాప్ టాక్ 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 వెరీ గుడ్ వన్ మోర్ గుడ్ మార్నింగ్ రీతు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి కృష్ణ ఇంకా లేవలేదా? ఇంతేలేగా వాళ్ళు ఎప్పుడు లేవాలి? ప్రియా వెళ్ళి గాయత్రిని లేపు. ఓకే. గాయత్రి 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 లే. గాయత్రి 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 వేకప్ గాయత్రి. సంజన సంజన ఏమైంది? గాయత్రి గాయత్రి చనిపోయింది. ఎందుకు చనిపోయి ఉంటుంది? వద్దు వద్దంటున్నా బలవంతంగా తాగించారు, పైగా డ్రగ్స్ కలిపారు. అందుకే ఓవర్ డోస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. అప్పుడు కానీ మన అందరిని తీసుకెళ్ళి లోపల ఇరు. గాయత్రి చనిపోయింది మామూలుగా కాదు, తన డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. అవును, పోలీసులు పోస్ట్ మార్టం చేస్తే తను డ్రగ్స్ తీసుకున్న విషయం తెలిసిపోతుంది. దాంతో మనల్ని చెక్ చేస్తారు. మనం కూడా డ్రగ్స్ తీసుకున్నామని తెలిస్తే పోలీస్ కేసు అవుతుంది. ఇంకేముంది, దాంతో మనం యూఎస్ వెళ్ళే ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఛాన్స్ మిస్ అవుతాం, ఆ తర్వాత పోలీసులు కేసులు అంటూ ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. పోలీసులకు చెప్పాం సరే, గాయత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా అనుమానం వస్తుందిగా. అసలు గాయత్రి చనిపోయిందన్న విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే కదా అనుమానం రావడానికి. అంటే ఏముంది, గాయత్రి ఒక అబ్బాయితో లవ్లో పడింది. తను కూడా మనతో పాటు కులుమలాలి వచ్చాడు. మా ప్రేమను పెద్దలు ఒప్పుకోరు కాబట్టి ఇట్నుంచి ఇటు ఢిల్లీ వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పండి అని గాయత్రి వెళ్ళిపోయింది అని చెప్తాం. చచ్చా, చనిపోయిన అమ్మాయి మీద ఇలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదురా. లేదురా, అనిల్ గారు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఎలాగో చనిపోయిన గాయత్రి తిరిగి రాదు. పైగా మన కెరీర్లు కూడా నాశనం అయిపోతాయి. అదే అబద్ధం చెప్పామనుకో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఆలోచించేది ఏమీ లేదు, నువ్వు చెప్పిందే కరెక్ట్. యుఎస్ వెళ్ళాలన్నది ఎప్పటి నుంచో నా కోరిక. నిజం చెప్తే అలాగే వెళ్ళాం కాబట్టి అబద్ధమే చెప్దాంరా. అవును, నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. మా డెడ్ బాడీని ఏం చేద్దాంరా? సో తెలుసో తెలియకో మీ అందరూ ఒక అమ్మాయి చావుకు కారణమయ్యారు. వరుసగా జరుగుతున్న హత్యలన్నీ ఆ అమ్మాయి చావుతో ముడిపడున్నాయనిపిస్తోంది. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళెవరో నిజం తెలుసుకుని మీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. అంటే ఫ్లాష్ బ్యాక్ లో గాయత్రి చావు కారణమైన వాళ్ళందరినీ కిల్లర్ చంపుతున్నాడు, అంతే కదండి? అలానే అనిపిస్తోంది. అయితే ఫ్లాష్ బ్యాక్ లో నేను లేను, నేను సేఫ్. నువ్వు లేవు, నువ్వు సేఫ్. నువ్వు కూడా లేవుగా, నువ్వు సేఫే. అనవసరంగా ఆనందపడకు. అసలు ఈ మర్డర్లన్నీ గాయత్రికి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారని గ్యారంటీ ఏంటి? లేకపోతే మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయాల్సిన అవసరం ఆ కిల్లర్కేంటి? ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అంతా అనవసరం. ఎవరు సేఫ్గా ఉండాలన్నా ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడాలి. ఎస్, యూర్ రైట్. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందు వెహికల్ రెడీ చేయాలి. కమాన్. ఈ కులు మనాలికి ఏం చేద్దామని వచ్చాం? ఏం జరుగుతోంది? ఈ మర్డర్లేంటి, ఈ టెన్షన్లేంటి? జీవితం. టీవీ చూద్దాం కాసేపు.
యాదవ జీవితం ఇక్కడ కూడా ఇదే. చేయొచ్చుగా. నీకు అలా అర్థమైందా? నేను వెయ్యమంది కారు మీద రిపేర్ చేయడానికి. నేను ఎవరిని? నీకు తెలీదా? గైడ్ని. అయితే మెకానిక్ని కాదుగా. కాదు. అందుకే నాకు రాదు. ఎక్కడికి? ప్రకృతి పిలుస్తుంది. అడిగానని చెప్పు. ఎవరిని? ప్రకృతిని. డ్రైవర్ ఎక్కడా? వాడు డ్రైవింగ్ చేసేప్పుడు తప్ప ఎప్పుడు బండి దగ్గర ఉండడు.
మాలో ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చంపుతావరా? కొట్టూరుకుంటావేంట్రా, చంపేయకుండా వీడిని. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి కాదు నేను ఇక్కడుంది. చెప్పు, ఎందుకు చంపాలనుకుంటున్నావు వీళ్ళందరినీ? నిన్నే అడిగేది, ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు చంపావు? అలా మాటలతో అడిగితే వాడు చెప్పడు. వీడిని కంట్రోల్ రిషి, ఇది పోలీస్ స్టేషన్ కాదు, మీరు పోలీసులు కాదు ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి. చూసావుగా వాళ్ళ ఫ్రెండ్స్ని చంపినందుకు వాళ్ళెంత కోపంగా ఉన్నారో. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్తే శిక్షతో తప్పించుకోవచ్చు, లేదంటే వాళ్ళ నుంచి ప్రాణాలతో తప్పించుకోలేవు. చెప్పు. లేదు, నేను ఎవరిని చంపలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికి చంపలేదంటావరా? ఆగక్షయ్, నువ్వెవ్వరిని చంపలేదా? లేదు, కానీ వీళ్ళిద్దరిని చంపాలనుకున్నా. వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే ఫిగర్ అదిరింది. నమ్మి ఇంట్లో ఉండమన్నందుకు ఇలాంటి పని చేస్తావా? ఈ రోజు అపర్ణ ఫోటోలు తీసావు, రేపు మా ఫోటోలు తీస్తావు. ఈ విషయం మా వాళ్ళకి చెప్తే ఏం చేస్తారో తెలుసా? నిలువున నరికేస్తారు. సారీ మేడం. ఏంట్రా సారీ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావో చంపేస్తాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్నెవ్వరు కొట్టలేదు. అలాంటిది నా ఒంటి మీద చేసిన వీళ్ళిద్దరినీ అంతం చేయాలనుకున్నాను. ఎలాగో వీళ్ళని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. వీళ్ళని నేను చంపితే కృష్ణ వాళ్ళని చంపిన కిల్లరే వీళ్ళని కూడా అటాక్ చేసి చంపారనుకుంటారని నేనే కిల్లర్లా అటాక్ చేశాను. అంతేగాని ఇంతకుముందు జరిగిన హత్యలకు నాకు ఏం సంబంధం లేదు. నాకెందుకో ఈ మాటలు నమ్మబుద్ధి కావట్లేదురా. హత్య కేసు నేను తప్పించుకోవడానికి ఈడు ఏమైనా చెప్తాడు. స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ఇంట్రోగేట్ చేస్తే అన్నీ తెలుస్తాయి. సారీ అపర్ణ, నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతావని ఇంతవరకు చెప్పలేదు. చేసిన తప్పుకి వీడు గ్యారంటీగా శిక్ష అనుభవిస్తాడు. అవును, తప్పకుండా అనుభవిస్తాడు. నిజంగా ఇంతకుముందు జరిగిన హత్యలకి ఆ కాసింగాడికి ఏం సంబంధం లేదంటారా? అంత లేదురా, కన్ఫర్మ్గా వాడే చేసి ఉంటాడు. దొరికిపోయేసరికి చేయలేదని దబాయిస్తున్నాడు. ఆ కాశీం గాడు గాయత్రికి లవరో ఫ్రెండ్ అయి ఉంటాడురా, అందుకే మనందరినీ టార్గెట్ చేస్తున్నాడు. చిచ్చి, అదేం లేదు. అయినా ఆ విషయం నువ్వు ఆ రోజే చెప్పుంటే ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు కదా. అవును, అపర్ణ ఎక్కడ? జరిగింది తెలిసాక అప్సెట్ అయి రూమ్లో ఉంది. ముందేదో విధంగా ఇక్కడి నుంచి బయటపడాలి. అవునరా, నిన్నటి వరకు చలికి వణుకు పుట్టేది, ఇప్పుడు అడెక్కడ చంపేస్తాడో అని వెన్నుకు వణుకు పుడుతోంది. ఇక్కడి నుంచి ఎలా కూడా తప్పించుకుందాంరా. అంతా కూడా ఎవరో తెలుసుకునే ఇక్కడి నుంచి వెళ్దాం. మనల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని పోలీసుల్ని కాంటాక్ట్ చేయడానికి బయట ప్రవల్లిక ట్రై చేస్తుంది. ఆవిడ పోలీసులు పిలిచే లోపల కిల్లర్ గాడు మనను చేసేస్తే